ఇవాళ తాడేపల్లి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులో మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ మా నియోజకవర్గంలో ఉన్న రాజధాని ప్రాంత భూముల రైతులందరూ కలవడం జరిగింది. రైతులు వాళ్ళ ఆవేదన, వాళ్ళ గోడు, వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకమైన సమస్య. ఉదాహరణకి ఉండవల్లి గ్రామం తీసుకుంటే, ఉండవల్లి గ్రామంలో చాలా వరకు సీడ్ యాక్సెస్ కానీ మిగతా రోడ్లకు కానీ భూసేకరణకు ఏదో కొంతవరకు ఇవ్వడం జరిగింది, రోడ్లకు కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అది కాక కాస్తో కోస్తో మిగిలిన ఆ భూమిని కూడా ఎక్కువ చేసిన కింద పెట్టి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మా రైతుల ఆవేదన ఏంటంటే, మాకు అరెకరమో పావెకరమో ఉంది, దాంతోనే ఇవాళ మా జీవనోపాధి జరుగుతుంది, మా భార్య పిల్లలు మా సంసారం అంతా కూడా ఆ అరెకరం మీదే నడుస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా అది కూడా ఇవ్వమని చెప్తే మా బ్రతుకులు ఏమి కావాలని చాలా దీనాతి దీనంగా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వ పరవ నుంచి చీమ కుట్టినట్లయినా లేదు. ఏ అధికారి కూడా ఇవాళ సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేరు. దాటవేత కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇవాళ. అంటే ప్రజల కోసం కాదా ప్రభుత్వాలు? ప్రజలు మంచి చెడులు ఆలోచించి మంచి చేయడానికి కాదా ఈ ప్రభుత్వాలు ఉంది? ఒకవేళ ఆ సిఆర్డీ అధికారులను అడుగుతుంటే వాళ్ళు ఏ సమాధానం చెప్తున్నారో తెలుసా? మేము మా పయ్యాళ్ళకి చెప్పాలండి. పయ్యాళ్ళు ఎవరికి పయ్యాళ్ళకి చెప్పేటట్లయితే వీళ్ళెందుకు రావడం రైతు దగ్గరికి? ఈ విధమైన విధానాలు ఉండవల్లి గ్రామంలో, అది కాకపోతే ఏదో రూపేణ భయపెట్టడం రైతుల్ని, మళ్ళా భూమి సమీకరణ అంటూ ఇంకో విధంగా మళ్ళా నోటీసులు ఇవ్వటం సేకరణది, మళ్ళా దానికి మేము కోర్టులకు వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా మేము అందరం కూడా అనుకున్నాం కోర్టుకు వెళ్లే కార్యక్రమాన్ని చేపడదాం అనుకున్నాం. అట్లాగే పెనుమాక గ్రామంలో, పెనుమాకలో చాలా వరకు భూములు ఇచ్చారు, ఇంకో కొద్దే మిగిలింది. మీరు ఫస్ట్ టైం పూలింగ్ అప్పుడే చాలా మంది ఇచ్చారు రైతులు, మిమ్మల్ని నమ్మి ఏదో ఉద్ధరిస్తారు, రైతు జీవితాలు ఏదో బాగుపడతాయి, మీకు ఇస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకునే ఉద్దేశం చేస్తే మీ మాటలు నమ్మి మీకు భూమి ఇస్తే ఆ రోజున ఇంతవరకు రైతులకు ఎక్కడైనా మీరు ప్లాట్లు ఇచ్చారండి? 12 సంవత్సరాలు ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రిగా ఉండేది 7వ సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మీరిచ్చే కౌలు ఏదో 30,000, 40,000, 50,000 వస్తాయి, వాటితోనే వాళ్ళ జీవితం అంతా వెళ్ళిపోతుందండి చంద్రబాబు గారు. కాదు, రైతులను ఎంతవరకు మీరు బాధ పెడుతున్నారో అంతవరకు బాధ పెడుతున్నారు. పెనుమాకులు ఇంకొక సర్ప్రైజ్, అక్కడ ఒక కొత్త విషయం ఒకటి మొదలుపెట్టారండి. అక్కడ మినీ రిజర్వాయర్ ఒకటి కడుతున్నారు. నో డౌట్ ఏదో వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏదో ఇచ్చారు మీకు డిజైన్ ప్రకారంగా, ఏదో కొద్దిగా మీరు చెరువులు తవ్వాలి, వాటర్ క్వశ్చన్గా కొంత నిలబడేటట్టుగా రిజర్వాయర్లు, మినీ రిజర్వాయర్లు చేయాలి మీరు అన్నారు. ఏదో చేస్తున్నారు. భూమి ఇచ్చిన రైతు ఇచ్చాడు, ఇవ్వలేని రైతు ఇవ్వలేని చెప్పాడు. ఆ రైతుకి వీళ్ళు ఏం చేస్తున్నారు కొత్తగా? ఆ రైతు ఇవ్వని ఎకరం చుట్టూతో మొత్తం ఇచ్చిన వాళ్ళ రైతులందరి భూమి తవ్వేశాడు. ఇది రిజర్వాయర్ కింద నియర్లీ 15 నుంచి 20 అడుగుల వరకు భూమిని తవ్వేయడం జరిగింది. మా కర్మగాలి అనుకోకుండా మొన్న వర్షం రావటం, మొత్తం నిండిపోవడం. ఇంకే
దాని మధ్యలో ఉన్న ఎకరం ఇది నల్ల మట్టితో కూడుకున్నది కాబట్టి ఎర్రడే అయిపోతుంది, మొత్తం పడిపోతుంది కిందకి, రిజర్వాయర్లో పడిపోతుంది, ఇక భూమి లేదు అక్కడ. అంటే ఆ విధంగా మీరు రైతును మీరు కష్టపెట్టదలుచుకున్నారా? ఆ విధంగా రైతును మీరు భయపెట్టదలుచుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. మీకు చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఏలుతున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతు కంట తడి పెడితే రాష్ట్రమే గల్లంతయ్యే పరిస్థితులు వస్తాయి. మీరు గమనించండి. మీరు అనుకుంటున్నారు వీడు రైతే కదా, వీడు అమాయకుడు, నమ్మి మమ్మల్ని ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు, వీళ్ళని ఏం చేసేయంటి, ఇప్పుడు కౌలుకి ఇస్తున్నాం కదా, వాళ్ళు ప్రతి సంవత్సరం కౌలు ఇస్తున్నాం కదా అనుకుంటున్నారు. దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు, కౌలిచ్చే బడా బడా బాబులకి ఎవరైతే పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయో 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు పెద్ద పెద్ద కామాంధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఉపయోగపడే కార్యక్రమమే కానీ, ఎందుకంటే 10,000 20,000కు మించి అక్కడ కౌలు లేదు. మీరు ఇవాటి రోజున 90 నుంచి 95,000 కౌలు ఇస్తున్నారు సంవత్సరానికి ఎకరానికి. మంచిదేగా? అటువంటి వాళ్ళందరూ మీ దగ్గర కౌలు కాసిపడి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ అక్కడ ఎవరు లేరు. రాజధాని ప్రాంతంలో ఏ రైతు లేడు. వాళ్ళందరూ హైదరాబాదు, గుంటూరు, తెనాలు, మంగళగిరి లేకుంటే విజయవాడ చేరతారే కానీ అక్కడ నివాసం ఉండే రైతు ఏ రైతు లేడు. అక్కడ నివాసం ఉండే రైతు, ఉదాహరణకి మొన్న ఒక రైతు మీరందరూ గమనించే ఉంటారు, వచ్చాడు, ఇట్లాగే సిఆర్డీ అధికారులు వచ్చారు, వాళ్ళు అడుగుతున్నారు, ఆ రైతు చాలా పేద రైతు, చిన్న రైతు, అయ్యా మీకు ఇచ్చాను నేను భూమి, నా భూమి అడిగారు, భూమి ఇచ్చాను, మళ్ళా మీరు ఇచ్చింది అక్కడ నాకు గుంటలో చూపిస్తున్నారు, ఆ గుంటలో నేనేం చేయాలి, వ్యవసాయం చేయాలా? ఆ గుంటలో వ్యవసాయం చేయనా? అదే కాదు, నేను ఉంటున్న ఇల్లు కూడా ఏదో రోడ్డుకి అడ్డం వచ్చిందని చెప్పాను, అది కూడా ఇచ్చాను కదా మీకే. మీరేం చేశారు? ఇవన్నీ తీసుకొని నాకు ఏది లేకుండా నేను అడుక్కు తినే పరిస్థితి చేశాను. మహాప్రభు నాకు తొందరగా ఏదో ఒకటి నా భూమి నాకు ఇవ్వండి, నా ప్లాట్ ఎక్కడో నాది శుభ్రం చేసి ఇవ్వండి అని అడిగితే సమాధానం చెప్పారు నాదుడు లేక ఆ పెద్ద మనిషి, పెద్ద రైతు గుండె ఆగి చనిపోయాడు అందరి ముందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెన్సేషన్ అయిపోయింది. ఒక సామాన్య రైతు ఆ విధంగా ప్రభుత్వం చేసిన ఒక తప్పిదానానికి ఆ విధంగా తన ప్రాణం పోగొట్టుకున్నాడే. ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలనుకుంటున్నారు? ఎంతమంది రైతు జీవితాల్లో ఆటలాడదాం అనుకుంటున్నారు వాళ్ళు ఈ ప్రభుత్వం? వాళ్ళ ఒక్కొక్క రైతు గాథ వింటుంటే ఒక్కొక్క స్టోరీ లాగా ఉంది. ఉదాహరణకి మా రైతు శంకరని ఇక్కడే ఉన్నాడు, ఎర్రబాలెంలో పూలింగ్కి ఇచ్చాడు మీకు కొంత, ఇవ్వలేదు, భూమి ఇవ్వలా మీకు, తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆ కక్ష మీకుంది. అంతకుముందు వర్షాకాలంలో పెద్ద వర్షం వస్తే మొత్తం అంతా మునిగిపోయింది కదా, పడవలేసి తిరిగే పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు వీళ్ళు అక్కడున్న వాటర్ని అవుట్లెట్కి మార్గం లేక హైవేని బ్రిడ్జ్ చేశారు, అది అందరికీ తెలుసు. ఆ బ్రిడ్జ్ చేసిన టైంలో ఈయన పొలం అంట వచ్చింది, పొలాన్ని మొత్తం దాన్ని కాలువలాగా మలిచేసి తీసి పారేశారు. ఆ రైతు దాంట్లో పంటేసుకుని పండించుకుని తన జీవనాధారం గలుపుకుంటాడు. ఏమైంది అది? ఎన్నిసార్లు మొరబెట్టుకుంటే ఒక కాంట్రాక్టర్ దగ్గరికి పంపిస్తే వెళ్ళి అతని కాళ్ళు పట్టుకుంటే వాడిలో కొంతవరకు మెరకబోసాడు, తీసిన మట్టి అంతా అమ్ముకున్నారు. ఇంకో పెద్ద ఇది, ఆ చెరువుల నుంచి మట్టి ఎట్లాగో అమ్ముకుంటున్నారు, మట్టితో పాటు ఈ డ్రెడ్జింగ్ చేసి శాండ్ కూడా తీస్తున్నారు బయట. ఆ శాండ్ కూడా అక్కడ స్టాక్ ఉంది వాళ్ళు, మేము మనం చూసాం. అంటే ఆ విధంగా కూడా మీరు వ్యాపారం చేస్తున్నారా? మీరు, మీ కార్యకర్తలు, మీ నాయకులు అందరూ కూడా ఆ విధంగా వ్యాపారం చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారా? అందరికీ తెలుసు, ప్రపంచంలో ఇది తెలిసిన విషయమే. ఇది కాంట్రాక్టర్ వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు ఇచ్చే కిక్ బ్యాక్ల కోసం మీరు వేలాది కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆ గుంటలో పోస్తున్నారే. ప్రజల సొమ్మును ఈ విధంగా వాడుకొని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారే. ప్రజలందరికీ మీరు ఏమని సమాధానం చెప్తారు? మీరు రైతు సోదరులారా, వాళ్ళని నేను చెప్తున్నాను, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని ప్రాంతం అనేది
ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అంతవరకు ఆపితే మీకు 1000 దండాలు మా రైతులందరూ బతుకుతారు అనుకుంటున్నాడు. ఇప్పటికే చేతులు వైకుంఠం చూపిస్తున్నారు. ఇంకొక 50,000 ఎకరాలకి టెండర్ పెడుతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఏమండి, ఉన్న ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉందండి మనకి? హైదరాబాద్ లో మనం ఉండే మన జనం అందరూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి ఎంత దూరం? అంతకంటే తక్కువ దూరంగా మనకి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, మనకి విజయవాడ వెళ్ళడానికి, గన్నవరం ఎయిర్పోర్ట్కి బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ మనకి సౌత్ కు మొత్తానికి కూడా పెద్ద సెంట్రల్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ ఉందా? మనకి ఇక్కడ. కాబట్టి ఇంత దుర్మార్గంగా వెళ్ళటం మా రైతు వారి అందరికీ కూడా బాధ కలిగించే విషయం. ఇప్పటికైనా ఇది మానుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సోదర రైతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మొదటగా శ్రీధర్ అనే రైతు, శ్రీధరు ఉండవల్లి నుంచి తనకున్న బాధ చెప్తాడు క్లుప్తంగా. నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి మాది. నా పేరు శ్రీధర్ రెడ్డి అండి, ఉండవల్లి గ్రామం మాది. మెయిన్ ఉండవల్లి గ్రామ సమస్యలు జగన్ గారికి మేము చెప్పుకున్నది ఏంటంటే, ఉన్నది కొద్దిపాటి భూమి. ఆ భూమిలో ఒక పక్క కృష్ణానదిలో కొంత కొట్టుకుపోయిందండి. మిగిలింది కరకట్ట అంటున్నారు. కరకట్టకి 2 వైపులా కొంత ప్లేస్, మళ్ళీ దాని గురించి కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి 2 వైపులా గ్రీన్ జోన్ అని దానికి కొంత భూమి సేకరిస్తున్నారు. ఒకవైపు మళ్ళీ వచ్చేదానికి కొండవీటి వాగుకి బఫర్ జోన్ అంటున్నారు. నేషనల్ హైవేకి కొద్ది దూరంలో 150 మీటర్ల దూరంలో ఉన్న N1 రోడ్డుకి హైవే కనెక్టివిటీ ఉన్నప్పుడు N1 రోడ్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? ఉన్న భూమిలో మాకు ఎక్కడ మిగిలే పరిస్థితి కనపట్ల. లేఅవుట్ మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని దాంట్లో కూడా లేఅవుట్ వేసారు ఆల్రెడీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు సీఎం గారు మా ఊర్లో ఉన్నారు, మన లోకేష్ గారు, మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా బాధలు చెప్పుకుందామంటే మీడియా ద్వారా మీకు కూడా చెప్పేది ఒకటే, మాకు అవకాశం కల్పిస్తే మా బాధలు చెప్పుకుంటాం. ముందు మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, రాజధానికి వ్యతిరేకం అంతకంటే కాదు. ఉండవల్లి గ్రామం అనేది లోతట్టు ప్రాంతం. ఇక్కడే 3 పంటలు పండని పంట ఉండవల్లి గ్రామంలో లేదు ఫస్ట్. అలాంటి పొలాన్ని మేము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా లేవు ఈరోజు. ఇంకొక విషయం ఏంటంటే, మేము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం, సిఆర్డీఏ కమిషనర్ గారికి అర్జీలు ఇచ్చాం. 2వ రోజు మాతో మీటింగ్ ఏర్పాటు చేశారు అసిస్టెంట్ కమిషనర్ గారు. కలెక్టర్ గారన్నా మా మార ఆలకించారు. సిఆర్డీఏ కమిషనర్ గారు కనీసం 3 నిమిషాలు కూడా మాకు అవకాశం ఇవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, దిక్కుతోసిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఉండవల్లి రైతులు మెయిన్ ఉండవల్లికే ఎక్కువ ప్రాబ్లం ఉందండి. గేట్వే ఆఫ్ ఇండియా లాగా ఉండవల్లి రాజధానికి, అమరావతి రాజధానికి ముఖద్వారం. అలాంటి ముఖద్వారంలో ఉన్న రైతులకి ఏమాత్రం న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉందో లేదో నాకు తెలిసినంతలో కనపట్ల. మేము ప్రతి ఒక్క దానికి కూడా సహకరిస్తున్నాం. దయచేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, లీగల్ గా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. మేము చెప్పాలనుకున్న విషయం అదండి. ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఉండవల్లి రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఎర్రబాలెం అనే గ్రామం నుంచి శంకర్. ఎర్రబాలెం అండి మాది. నా పేరు శంకరు. ఏదంటే మాకు తరతరాల నుంచి వచ్చే భూమి అండి మాది. అయితే భూమి ఇవ్వడానికి మేము 12 సంవత్సరాల నుంచి కూడా మేము పంట పండించుకుంటా, దాంట్లోనే మా బతుకు తెరువు కూడా మాకు పొలంలోనేదండి. ఇది మేము పండించుకునే దానిలోనే మా పిల్లల చదువులు కానీ ఏదైనా కానీ పండించుకుంటున్నాము. అయితే ఈ రోజు ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా సాధక బాధకాలు చెప్పుకోవడానికి వచ్చామండి. ఆయనతో చెప్పుకున్నాము. ఆయన మాకు మోరల్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు. దాని గురించి మేము మాట్లాడటానికి ఈరోజు సమావేశం జగన్మోహన్ రెడ్డి గారితో. అశోక్ ఉండవల్లి నుంచి. నా పేరు అశోక్ రెడ్డి అండి, ఉండవల్లి గ్రామం. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే, ఉండవల్లిలో ల్యాండ్ ఎక్విజిషన్ కి ల్యాండ్ పూలింగ్ కి మేము వ్యతిరేకంగా ఉన్నాము. మా భూములను తప్పించండి. ఎలా అయినా సరే లాస్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము హ్యాపీగా కళ్ళు మూసుకొని నిద్రపోయాం. ఈ రోజు ఈ గవర్నమెంట్ వల్ల ప్రతి నిద్ర లేని రాత్రి గడుపుతున్నాం. రైతులందరం కూడా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ, నోటిఫికేషన్స్ అంటారు, నోటీస్ అంటారు,
కొంతమంది రైతులు తీసుకుంటే ఏమవుతుందోనని ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్నారు. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, మనం వచ్చిన తర్వాత మనం ఈ భూమిని కదిలించాం, ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళ ప్రశాంతంగా వదిలిపెడదాం, సో లీగల్గా మోరల్ సపోర్ట్ ఇస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు. శివరాం నిడమర గ్రామం నుంచి. నా పేరు శివరాం అండి, నిడమరు గ్రామం. మా విలేజ్ మొత్తం కూడా పూల తోటలతో అభివృద్ధి చెందుతూ ఉంటది. అంటే ఎండాకాలం కూడా 365 రోజులు మాకు పంట ఉంటది. మధ్యలో ఒక జనవరి మాత్రం కటింగ్ చేస్తాం కాబట్టి ఆ ఒక్క నెలే పంట ఉండదు. ఎకరానికి దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తూ ఉంటది. 2 ఎకరాలు ఉంటే చాలు మేము హ్యాపీగా, ఉద్యోగస్తుల కంటే కూడా హ్యాపీగా బతుకుతాం అనమాట. అటువంటి భూములు ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ అన్నారు, కొంత భూములు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 450 ఎకరాలు ఉంది ఇంకా మేము ఇవ్వవలసిన వాళ్ళం. దాంట్లో కూడా ఇప్పుడు మొత్తం ఎల్పిఎస్ అన్నాడు, ట్రంక్ రోడ్లు అన్నాడు, లేకపోతే మేము ఇంకా భూమి ఇవ్వకముందే ప్లాట్లు కొట్టేశారు. మా భూముల్లోనే ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు కొట్టేసి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. అది అంత ఇల్లీగలో మీరే ఆలోచించుకోండి. ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి, దారుణంగా జరుగుతున్నాయి. ప్లస్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఈ ఫోటోలో మా పొలాల చుట్టూ మెరకలు ఇట్లా తోలేస్తున్నాడు. అంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు మాకు. వర్షం పడితే నీళ్లు దాంట్లో నిలిచిపోవటమే అన్నమాట, వేరే మార్గం లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ మాకు వ్యవసాయం కూడా ఉండదు. అంటే ఒక పక్క భూములు ఉండవు, ఒక పక్క వ్యవసాయం ఉండదు. ఇక మాకు మేము ఇంకేం చేసి బతకాలి? ఇప్పుడు ఈ 12 ఏళ్లు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అమ్ముకొని బతికారా తప్ప వాళ్ళు సొంతంగా ఆ కౌలుతో బతికిన వాళ్ళు ఎవరు లేరు. మేము ఇంకా వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు బతకగలిగాము. కాబట్టి మేము ఇదే సమస్యలు మేము జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన మా బాధలు విని ఈ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది నిలిపివేస్తాం, తప్పనిసరిగా రైతులకి అండగా నిలబడతామని చెప్పేసి మాకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డారు. థ్యాంక్ యూ. నాయకుడు తప్పనిసరిగా రైతు వారిని ఆదుకుంటామని చెప్పారు. అందరూ కూడా లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అట్లాగే మేము సిఆర్డి వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏంటంటే, బలవంతంగా మా మెడల మీద కత్తులు పెట్టకండి. మేము ఇచ్చినంత వరకు ఇచ్చాం. మీరు మమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలనే ఉద్దేశం చేత మీరు మాకు అన్ని తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు ఒక రైతు చెప్పినట్టుగా ఇవ్వని తన పొలం చుట్టూతో మట్లేస్తే, మట్టి కుప్పలు పెడితే వర్షం పడితే నీళ్లు ఎట్లా వెళ్తాయండి బయటికి? అంటే ఏదో విధంగా ఆ రైతుని ఇబ్బంది పెట్టాలి. ఇవి మానండి. ఈ విషయాల మీద కూడా మేము కోర్టుకు వెళ్తాం. మనిషి జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఇవాళ మేము మా పని చేసుకుని జీవించే హక్కుని మీరు హరిస్తున్నారు, ఇది తప్పు అని చెప్పడానికి కూడా మీ కోర్టు మెట్లు కూడా ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.